ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి రోజు. అలాగే ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ముందుగా నా తోటి శాసనసభ్యురాలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిజంగా నేను ఒక మహిళగా పుట్టడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. పైగా నాకు 3 ఆడపిల్లలు ఉండడం కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే పురాణాలు చెప్తూ ఉంటాయి, స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ దేవతలు పూజింపబడతారు అని. అలా ఒక స్త్రీగా మహిళగా పుట్టడం, ఈ సమాజంలో సేవ చేయడం, చట్టసభల్లోకి రావడం కూడా ఇది నా అదృష్టంగా భావిస్తూ, ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటనకు సందర్భంలో నేను ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు 33% రిజర్వేషన్ చట్టసభల్లో చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఉన్నది చట్టసభల్లో లేదు. ఎప్పటి నుంచో మనం భారతదేశం పరంగా కూడా మహిళలందరూ మహిళా బిల్లు కోసం చాలా పోరాటాలు చేశాం, ఉద్యమాలు చేశాం. దాన్ని సాధించుకోవాలని చెప్పి ఈ చట్టసభల్లోనే ఇది మనం అనుకోవడం మంచిదే, కానీ దాన్ని 50% చేస్తే ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆస్తి హక్కు గురించి ప్రస్తావించారు. ఆస్తి హక్కు ఈరోజు ఆడపిల్లకు చాలా అవసరం కూడా అధ్యక్ష. కానీ ఆస్తి హక్కు దివంగత నేత ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో ఆస్తి హక్కు పెట్టినప్పటికీ ఇప్పటికీ అది గ్రామాలలో మా ప్రాంతాల్లో ఆస్తి హక్కు అన్నది ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు అధ్యక్ష. ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలలో దయచేసి ప్రభుత్వ పరంగా వాటి మీద కూడా దృష్టి సారిస్తారని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో మహిళా సాధికారతను సాధించాలని చెప్తున్నటువంటి ఈ సమాజం, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారు, కానీ ఇప్పటికీ మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు అధ్యక్ష. స్త్రీ పురుష సమానత్వం అంటున్నాం, కానీ మాటల్లోనే సమానత్వం ఉంటుంది, కానీ ఇంకా స్త్రీలను బలహీనులుగానే గుర్తించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ప్రతిరోజు పేపర్లో మైనర్ బాలిక నుండి 30, 40, 50 ఏళ్ల ముదిత వరకు కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక సంఘటనని మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇంకా మహిళలు ఒక భద్రతను కోల్పోయి, ఇంకా సమాజంలో మేము అన్ని రంగాల్లో ఉన్నాం, మహిళా సాధికారతను సాధిస్తున్నామని అనుకోవడమే కానీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఇంకా మహిళలకు ఒక భరోసాని ఇవ్వలేదనే నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ప్రేమోన్మాదులు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఇంకా మహిళల్లో, ఆడపిల్లల్లో ఒక ధైర్యాన్ని,
ఒక చైతన్యాన్ని ఇక పూర్తి స్థాయిలో పాఠశాల దశ నుంచి కూడా వాళ్ళలో ఒక భరోసాని ఇవ్వగలిగినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ సమాజానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళలంతా ఏకమై ఒకే గొంతుకుతో ఏదైనా మేము సాధిస్తామని చెప్పి ప్రతి రంగంలో ముందడుగు వేస్తున్నప్పుడు ఇంకా ఇంకా ఆయా రంగాల్లో వారికి జరిగే వివక్షను వారి యొక్క భద్రతను గురించి ఖచ్చితంగా ఒక చట్ట రూపంలో తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే నిర్భయ చట్టం తీసుకొని వచ్చినప్పటికీ ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దానికి ఒక ఫుల్ స్టాప్ అన్నది లేదు. ఇకపోతే ఈరోజు ఇది నూతనంగా ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో మేము కూడా నూతనంగా వచ్చినటువంటి మహిళా ఎమ్మెల్యేలుగా ఏదైతే ఒక మంచిని కానీ ఏదైనా చట్టసభల ద్వారా మనం ప్రపంచానికి తెలియజేయాలనుకున్నామో ఖచ్చితంగా నాణానికి రెండు వైపులా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాణానికి ఒకవైపే చెప్పడం జరిగింది, కానీ రెండో వైపు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ మనం ఈ సభ ద్వారా వాళ్ళకి ఏం చెప్తున్నామన్నానంటే ఇప్పుడే మా నాయకుడు ప్రస్తావించినటువంటి విషయాలు ఖచ్చితంగా వాటి మీద మనం ఒక సరియైన చర్చ జరిగి అటువంటి కార్యక్రమాలు జరగకూడదనే నేనైతే భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇందాక ముఖ్యంగా మొన్న ఉమ్మడి రాజధానిలో జరిగినటువంటి ఫాతిమా బేగం అనే మహిళ, ఇది ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా కాదు, ఎక్కడైనా మహిళే. ఏదైతే టీవీలలో చూసామో స్వయంగా నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి బాధని ఒక మహిళగా స్పందించి రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా తనకి న్యాయం చేయాలని చెప్పే నేను ఆ రోజు అమ్మాయి తరపున పోరాటం చేశాం. కానీ దానిని కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు వక్రీకరించి దాన్ని ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లడం నిజంగా చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు వారు అంటున్నారు మా కుమారుడు తప్పు చేయలేదని. తప్పు చేయలేని వ్యక్తిని ఎవరైనా సరే తీసుకెళ్ళి స్టేషన్లో అప్పచెప్పరు అధ్యక్ష. కానీ ఈరోజు తప్పు చేసి మళ్ళా అదే చట్టసభల్లో మేము గొప్ప వాళ్ళమని చెప్పుకోవడం చాలా దారుణం అధ్యక్ష. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నేను ఎవరిని కించపరచడం లేదు మంత్రి గారు, నేను ఎవరిని కించపరచడం లేదు, కానీ ఉన్న విషయాల్ని మహిళలకు సంబంధించిన విషయాల్ని దయచేసి ఏదైతే ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మన సభకు ఉంది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం సభలో ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోవడం కాదు సార్. ఈరోజు మనం ప్రజలకు మనం ఏం చెప్తున్నాం, రేపొద్దున్న ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ మనం మహిళలందరికీ కూడా ఎటువంటి భద్రతను కల్పిస్తున్నాం, ఈ భద్రతను అన్ని కల్పించడానికి ముందుగా మనం ఏమి పాటిస్తున్నామని చెప్పి తెలియజేయాలంటే ఖచ్చితంగా దాని మీద పూర్తి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, ఈరోజు అంగన్వాడీలు కానీ అలాగే ఆశా వర్కర్లు పూర్తిగా మహిళల ద్వారానే జరిగేటటువంటి ఉద్యోగాలు అధ్యక్ష. వారు కేవలం ఏం అడగట్లేదు అధ్యక్ష. ఇప్పుడు చెప్పారు ఆ ప్రసంగంలో జీతాలు పెంచామని, కానీ ఆ జీతాలనే ముందు పెంచుతామని చెప్పారు. దయచేసి ఏదైనా ఒక ఉద్యమం చేసినప్పుడు ఎందుకు ఉద్యమం చేస్తున్నారని చెప్పి కనీసం వాళ్ళని ఆ నాయకుల్ని పిలిచైనా సరే చర్చించి చేస్తే మహిళలకు గౌరవంగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది రాష్ట్రం అంతా చూసి మహిళల్ని హింసిస్తున్నారన్న ఒక సందేశం వెళ్తుంది కనుక ఖచ్చితంగా
అలాంటి దారుణాలకి పాల్పడుకోకుండా ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎక్కువ మంది ఈరోజు అధ్యక్ష ఒక్క 1 మినిట్ అధ్యక్ష, ఒక్క 1 మినిట్. ముఖ్యంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ అనుకుంటున్నాం, కానీ ఈరోజు మా మహిళా అధ్యక్షురాలుగా ఉండి మా తోటి మహిళ మా సోదరి రోజా గారిని నిర్దాక్షిణ్యంగా ఈరోజు చట్టసభల నుంచి సస్పెండ్ చేయడం చాలా దారుణంగా నేను భావిస్తున్నాను.